ముందుగానే సినిమా గురించి వర్డిక్ట్ చెప్పేస్తాను. దాని తర్వాత విశ్లేషణలోకి వెళ్దామండి. అసలు సినిమా బాగుందా లేదా? నన్నడిగితే సినిమా చాలా చాలా బాగుంది. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. మాస్ మసాలా, టిపికల్ మాస్ మసాలా యాక్షన్, అడ్వెంచర్ సినిమా ఇట్లాంటి సినిమాల్ని లైక్ చేసేవాళ్ళు, ఆ సినిమాలు బాగుండవని కాదు, అటువంటి సినిమాల్ని లైక్ చేసేవాళ్ళు దయచేసి పట్టుదల సినిమా ఆడే థియేటర్స్ వైపుగా కూడా వెళ్ళకండి. ఇది మీ కప్ ఆఫ్ టీ కాదు. మరి ఇది ఎలాంటి సినిమా? వన్ లైన్‌లో చెప్పాలంటే 50+ ఉన్న అజిత్ కుమార్ గారు, 40+ ఉన్న త్రిషా కృష్ణన్ గారు జంటగా నటించిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రమే పట్టుదల సినిమా. అదేంటిది ప్రేమ కథా చిత్రమా? టీజర్, ట్రైలర్ ఇదంతా చూసిన తర్వాత ఒక యాక్షన్ అడ్వెంచర్ లాగా ఉందంటే యెస్, ఇందులో యాక్షన్ ఉంది, అడ్వెంచర్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. బట్ అండర్ కరెంట్‌లో నడిచే మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళిద్దరి మధ్య ఉండే వ్యక్తపరచలేని ఒక ప్రేమ, ఒక బ్యూటిఫుల్ లైన్ ఉందండి. సో అందుకనే దీన్ని నేను ఒక ప్రేమ కథా చిత్రంగానే చూస్తున్నాను. ఇకపోతే 50+, 40+ అని చెప్పి వెటకారం చేస్తున్నాం అని చెప్పి అడిగే వాళ్ళకి మీరు సినిమా చూస్తే నేను ఎందుకు అలా అన్నానో మీకే అర్థమైపోతుంది. మన డైరెక్టర్స్ కూడా ఎన్నో సినిమాల్లో తరతరాలుగా మనకు చూపించింది ఏంటి, ప్రేమకి వయసు లేదు అని చెప్పి. అందుకని ఈ సినిమాలో యువకులు ఇద్దరి మధ్య ప్రేమ అనేది కాదండి, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రేమని చాలా చక్కగా చూపించారు మగిళ్ తిరుమేని డైరెక్టర్ గారు. సినిమా ప్లాట్‌కి వచ్చేస్తే స్టార్టింగ్‌లోనే ప్లాట్‌లో ఒక ట్విస్ట్ అనమాట. ఇన్ని సంవత్సరాల వైవాహిక సంబంధం ఇక నీతో సెట్ కాదు నాకు, డివోర్స్ ఒకటే సొల్యూషన్ అని చెప్పి త్రిషా కృష్ణన్ గారు ఒక బాంబ్ పేలుస్తున్నారు. దానికి విలువనిచ్చి, ఆ మాటకి, ఆ ఐడియాకి విలువనిచ్చి అజిత్ కుమార్ గారు కూడా ఓకే ఫైన్, నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేసేస్తాను పదా, సో దిగబెట్టేస్తానని చెప్పి ఒక లాంగ్ కార్ జర్నీలో తీసుకెళ్తున్నారు. ఆ కార్ జర్నీలో ఇంకొక ట్విస్ట్, గుర్తుపట్టలేని కొంతమంది వ్యక్తుల చేత త్రిషా కృష్ణన్ కిడ్నాప్ అవ్వబడుతున్నారనమాట. అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, వీళ్ళ దగ్గర నుంచి హీరో కాపాడుకున్నాడా లేదా అన్న విషయం అంతా ఒక థ్రిల్లర్ ఫార్మాట్లో, స్లో పేస్డ్ థ్రిల్లర్ ఫార్మాట్లో సినిమాలో చాలా చక్కగా చెప్పారు మగిళ్ తిరుమేని గారు. సో ఇందులో యాక్షన్ ఉంది, అడ్వెంచర్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. బట్ ఇదంతా కూడా ఫాస్ట్ పేస్డ్లో కాకుండా చాలా స్లో పేస్డ్లో చెప్పారు. ఎందుకంటే మూల కథ అనేది ప్రేమ, ఆ తపన ఉంది కాబట్టి దాన్ని ఒక స్లో పేస్డ్లోనే సినిమాలో వివరించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లరా అంటే కాదు, బట్ థ్రిల్లరా అంటే అవును. కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ అయితే స్టార్టింగ్లో నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళి చూసుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అజిత్ కుమార్ గారు ఈ సినిమాని, ఈ స్టోరీని అడాప్ట్ చేసుకున్న దానికి ఆయనకి ఒక హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే అజిత్ కుమార్ సైడ్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే విషయాలు ఏవేవైతే ఉండాలో అదంతా ఈ సినిమాలో లేదనే చెప్పాలి. సో ఒక కొత్త ఫార్మాట్లో ఆయన కొత్త విషయాన్ని ట్రై చేశారు అండ్ అద్భుతంగా కూడా నటించారని చెప్పాలి. ఇక ఫీమేల్ లీడ్ త్రిషా కృష్ణన్ గారి విషయానికి వచ్చేస్తే ఆవిడ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి చేశారు. అండ్ వీళ్ళిద్దరే కాకుండా మిగతా ఇంపార్టెంట్ రోల్స్లో చేసిన యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. సరే, టెక్నికల్ ఆస్పెక్ట్ అనేది ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. అలా టెక్నికల్ ఆస్పెక్ట్లో నాకు బాగా నచ్చిన విషయం సినిమాటోగ్రఫీ. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళు డిఫరెంట్ టెరైన్లో షూట్ చేశారు. అజర్బైజాన్లో షూట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ వాతావరణం, వేరే వాతావరణాల్లో వాళ్ళు సినిమాని షూట్ చేయడం జరిగింది. బట్ ఆ వాతావరణానికి తగ్గట్టు కలర్ టోన్ని సెట్ చేసి తన ప్రతిభని చాలా గొప్పగా చాటుకున్నాడు సినిమాటోగ్రఫర్ ఓం ప్రకాష్ గారు. అండ్ సినిమా యొక్క ఎడిటింగ్ చేసిన శ్రీకాంత్ గారు బాగా చేశారు, కానీ ఇది ఇంకొంచెం క్రిస్పీగా ఎడిటింగ్ చేసినట్లయితే ఆ యాక్షన్ థ్రిల్లర్ అనే పాయింట్ ఇంకొంచెం బాగా వర్కౌట్ అయ్యిండేదేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. థ్రిల్లింగ్ ఉంది, బట్ ఇంకొంచెం ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్నట్లయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇకపోతే మ్యూజిక్ డైరెక్షన్, ప్లాట్కి, ఈ స్క్రీన్ ప్లేకి ఎటువంటి మ్యూజిక్ ఇస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుందో అటువంటి మ్యూజిక్, ఎమల్సిఫైర్, ఎటువంటి మ్యూజిక్ ఇస్తే మనకి కొంచెం ఆ ఎనర్జీ వస్తుందో, ఆ కథలో మనం ఇమిడిపోతామో అటువంటి మ్యూజికే ఇచ్చారు అనిరుద్ గారు. సో నో డౌట్స్ ఇన్ దట్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వన్స్ అగైన్ ప్రూవెన్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా బాగున్నాయి. పాపం లైకా ప్రొడక్షన్స్ చాలా లాస్లో ఉన్నారు. కనీసం ఈ సినిమా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఒక సినిమా ప్రేమికుడిగా నా యొక్క కోరిక. ఎందుకంటే సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని చెప్పే పవర్, ఎనర్జీ ఎవరికీ లేదు. నా వ్యూని మాత్రమే రివ్యూగా చెప్తున్నాను. ఆ పవర్ ఉంటే మనం వేరే రేంజ్లోకి వెళ్ళిపోతాం. ఫైనల్గా సినిమా యొక్క డైరెక్టర్ మగిళ్ తిరుమేని. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అజిత్ గారి గురించి చెప్తూ సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి. ఆయనకి ఒక హ్యాట్స్ ఆఫ్ చేస్తే అజిత్ గారిని ఈ సినిమాలో నటించేలాగా నమ్మించి చేసినందుకు మగిళ్ తిరుమేని గారికి డబుల్ హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. అఫ్కోర్స్ హాలీవుడ్ ఒక సినిమా నుంచి ఒక పాయింట్ని తీసుకొని మన ఇండియన్ వర్షన్కి తగ్గట్టుగా మరీ లోకల్గా కూడా వెళ్ళిపోకుండా చాలా చక్కగా రాసుకున్నారని చెప్పాలి మగిళ్ తిరుమేని గారు. ఆయన గత సినిమాలు కూడా ఇదే విధంగా భిన్నంగానే ఉంటాయి.
సినిమా హిట్‌కి, ఫట్‌కి సంబంధం లేకుండా మగుడు తిరుమేని గారు మీరు ఇటువంటి సినిమాల్ని ఇంకా తీయాలని చెప్పేదే ఒక సగటు సినిమా ప్రేమికుడిగా నా యొక్క రిక్వెస్ట్. ఫైనల్లీ ఏముంది? ఫైనల్లీ వర్డిక్ట్ అన్న విషయాన్ని స్టార్టింగ్‌లోనే చెప్పేసాం కదా! సో, ఈ వీకెండ్ సరదాగా థియేటర్‌లోకెళ్ళి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని, ఆ ఫీల్ గుడ్‌లో కొంత యాక్షన్, కొంత థ్రిల్లర్ ఇదంతా కలిపి ఎంజాయ్ చేయాలనుకుంటే థియేటర్స్‌కి వెళ్లి చూడండి. విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. స్టే సేఫ్, స్టే హెల్తీ.